హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు నా స్టైల్లోని కర్డ్ రైస్ మేము ఇంట్లో ఎలా చేస్తానో మీకు నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ సాఫ్ట్గా ఉండాలి. ఆ రైస్లోని కొంచెం పాలు వేసుకున్నారనుకోండి, క్రీమీగా వస్తుంది. అందులోని మంచిగా పెరుగుని మిక్స్ చేసేసుకొని, కొంచెం అయితే నేను పెరుగు అయితే ఎక్కువ యాడ్ చేస్తాను, నాకు క్రీమీగా కావాలి అందుకని. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఈ లోపల మనం పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉరద్దాలు, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఇంకా జింజర్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇంకా కర్రీ లీవ్స్, సిలాంట్రో అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు కర్డ్ రైస్ ఉంది కదా అందులోని పోపు వేసేద్దాం. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నాకైతే చాలా చాలా ఇష్టం, మా శామీకి, మా హస్బెండ్కి, అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే సూపర్ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ కదా. ఇందులోని పొమగ్రనేట్ సీడ్స్ యాడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్స్ట్రా న్యూట్రిషియస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను. ఇందులో కొంచెం పిక్కులతో తింటే సో యమ్మీ అండ్ కడుపుకి చల్లగా ఉంటుంది. నాకైతే పొటాటో ఫ్రైతో చాలా ఇష్టం.